ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అంటే నిజంగా ట్విస్ట్లు టర్న్స్ అన్నట్టే ఉంటదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు, బిగ్ బాస్ ఏమో ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ రావట్లేదని ఒక వీడియో బయట రెడీ చేశారు. పాపం అప్పటిదాకా కష్టపడి రెడీ అయ్యి అన్ని ఫైనల్ గా టచ్అప్ చేసుకుని అన్ని రెడీ అయిన ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రావట్లేదని ఫీల్ అయ్యి డ్రెస్ మొత్తం చేంజ్ చేసేసుకుంటది. ఆ కట్అవుట్ తోనే హౌస్ మొత్తం చూపించి ఫుటేజ్ అంతా కట్అవుట్ తోనే ఇస్తుంది. అంతా అయిపోయింది అనగానే బిగ్ బాస్ కూడా చెప్తాడనమాట, ఫ్యామిలీ వీక్ కూడా అయిపోయింది ప్రేరణ, అన్ని అయిపోయినాయి, కట్అవుట్ తీసుకొచ్చి ఇంకో లోపల పెట్టేసే అని అంటే, కట్అవుట్ ఎందుకు నేను ఉంచుకుంటాను కదా అంటది ప్రేరణ. అయినా సరే బిగ్ బాస్ ఇచ్చేసే అనేప్పటికీ సరే నేను ఇచ్చేస్తాను, కనీసం మా ఫ్యామిలీకి మా ఇంటికైనా పంపించండి అని రిక్వెస్ట్ చేస్తుంది, పంపిస్తుంది. ఫ్యామిలీ వీక్ కూడా అయిపోయింది అని చెప్తాడు బిగ్ బాస్. సో ఎవరు రావట్లేదు, ఓన్లీ నీకు కట్అవుటే వచ్చింది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా నేను రావట్లేదు అని చెప్పిన వీడియో బయట వేస్తారు. అన్నీ చేసేసి అంతా అయిపోయిందని ప్రేరణ లాస్ట్లో ఏడుస్తుంది, హస్బెండ్ రాలేదు అది ఇది అని. 5 minutes తర్వాత చూస్తే కట్ చేస్తే బిగ్ బాస్ ఏమో సర్ప్రైజ్ ఇస్తాడు ప్రేరణకి. అంతా షట్ చేసేసి క్లోజ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర అంతా డెకరేషన్ చేస్తారనమాట. మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేసి స్విమ్మింగ్ పూల్ మొత్తం బెలూన్స్ తో డెకరేట్ చేసేసి అన్ని యానివర్సరీకి పర్ఫెక్ట్ సెటప్ ఎలా ఉంటుందో అట్లా సెట్ చేసి అప్పుడు ప్రేరణకు సర్ప్రైజ్ ఇస్తాడు బిగ్ బాస్. అసలు నిజంగా ఎవరు ఊహించారు, నిజంగా రాలేదు అన్నట్టే చేశాడు, మొత్తం అంతా కవర్ చేశాడు. లాస్ట్ లో ట్విస్ట్ పెట్టాడు అనమాట, ప్రేరణకి హస్బెండ్ వస్తున్నారని. సో అందరినీ లోపల ఉంచేసి ప్రేరణను ఒకదాన్ని బయటకు రమ్మని చెప్పారు. సో ప్రేరణకు అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ బ్లైండ్స్ మొత్తం ఓపెన్ చేయగానే సెటప్ అంతా అక్కడ చక్కగా రోజ్ ఫ్లవర్స్ తోటి స్విమ్మింగ్ పూల్ మొత్తం బెలూన్స్ తోటి డెకరేట్ చేసి సూపర్ ఉండేప్పటికీ అర్థమైపోయింది హస్బెండే వస్తున్నారు అని. వెంటనే అప్పుడు మళ్ళీ ప్రేరణ రిక్వెస్ట్ చేసుకుంటుంది, అదేంటి బిగ్ బాస్ మళ్ళీ డ్రెస్ అంతా నేను చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు పంపిస్తున్నారు, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వడని. పాపం పొద్దున్నుంచి వాళ్ళ హస్బెండ్ కోసం సూపర్ రెడీ అయ్యింది, మొత్తం తీసేసి నార్మల్ డ్రెస్ రెడీ అయింది. సో మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చేపాటికి మళ్ళీ సర్లే అని చెప్పేసి ఒక్క నిమిషంలో రెడీ అయ్యి వస్తాను. పాపం చాలా ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వస్తుంది అనమాట. పాపం హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అవునరా డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే ఎట్లా, ఇప్పుడు తను ఎట్లా వెళ్ళిందో అదే అక్కడ హౌస్లో ప్రజెంట్ అవుతుంది కదా, అంత మంచి డ్రెస్ తీసుకుంది తన కోసం, అన్ని సెట్ చేసుకుంది కదా, పోతుంది వేస్ట్ అయిపోతుంది, రెడీ అవ్వనివ్వండి అని చెప్పేసి అందరూ తను కూల్గా పాపం రెడీ అని చెప్పి అందరూ హెల్ప్ కూడా చేస్తారు. సో మళ్ళీ తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మంచి సెటప్ అయ్యి రెడ్ డ్రెస్ వేసుకొని సూపర్గా రెడీ అవుతుంది ప్రేరణ కూడా. వెంటనే ఓపెన్ చేస్తే తన కోసం ఏంటంటే సాంగ్ ఆ బ్రహ్మే నిన్ను చేయటానికే ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వేసాడు, చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కలిసి మంచిగా డ్యాన్స్ వేయడము, ప్రేరణ శ్రీపాద కోసం డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఆ టైంలో డోర్స్ ఓపెన్ అవ్వగానే శ్రీపాద వస్తాడు. సో ఫాస్ట్గా వెళ్ళి హగ్ చేసేసుకుంటుంది, చక్కగా ఇద్దరు డాన్స్ చేస్తారు. సో ఇదంతా హౌస్ మేట్స్ అంతా లోపల పెట్టేసి లాక్ చేస్తాడు అనమాట బిగ్ బాస్. సో వీళ్ళంతా హౌస్ మేట్స్ అంతా అక్కడి నుంచి చూస్తారు. టేస్టీ తేజ కూడా అంటాడు అనమాట, అబ్బా మీకు యానివర్సరీకి మంచి గిఫ్ట్ ఇచ్చారు పో, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నీకు ఈ యానివర్సరీ, మంచి అరేంజ్మెంట్ చేశాడు బిగ్ బాస్ అనేసి అంటాడు. హౌస్లో ఉన్న వాళ్ళంతా లోపల నుంచి చూస్తారన్నమాట ఆ సెటప్ వీళ్ళదంతా చూసి. సాంగ్ వచ్చేంత వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ వీళ్ళంతా కూర్చున్న తర్వాత అప్పుడు హౌస్ మేట్స్ కూడా వీళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, మనం ఇంకా చూడొద్దు అనేసి వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటారు. అక్కడ ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసే ఉంటుంది అనమాట, వాళ్ళు లోపల ఉంటారు, వీళ్ళిద్దరు బయట ఉంటారు స్విమ్మింగ్ పూల్ దగ్గర. కాసేపు అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటారు అనమాట. సో ఆయన నుంచి వచ్చిన సజెషన్ ఏంటి అంటే, ఒకటి ఇంకా ఫుడ్ కోసం తగులు పెట్టేసుకోవడం ఆపేసే, లైక్ సీతాఫలం దగ్గర బాగా ఇష్యూ అయింది కదా, సో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆపేసే, జస్ట్ ఏదన్నా కాన్వర్జేషన్ చాలా లెంత్ అయిపోతుంది, ప్రొలాంగ్ అయిపోతుంది అనుకుంటే జస్ట్ కట్ చేసే, అంతేగాని ఎక్కువ దాన్ని సాగదీయొద్దు, దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంతే తప్పితే నువ్వు గేమ్స్ మంచిగానే ఆడుతున్నావు, ఎఫర్ట్స్ బాగా ఇస్తున్నావు, ప్రతి గేమ్లో నువ్వు అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ అవన్నీ చూస్తుంటే జనాలకి బాగా నచ్చుతుంది, అంటే నీ ఎఫర్ట్స్ చూస్తున్నారు అవి జనాలకి బాగా నచ్చుతున్నాయి, అరే ఇంతవరకు కష్టపడింది కదా గెలిచుంటే బాగుండు అని అనుకుంటున్నారు, ఎవరు నీ విషయంలో బ్యాడ్గా ఫీల్ అవ్వట్లేదు, బాగుంది అని చెప్పాడు. అంతేకాకుండా నబీల్కి నీది చూస్తే అదంతా చక్కగా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటుంది, చక్కగా టామ్ అండ్ జెర్రీ వార్ లాగా ఉంటుంది అనేసి చెప్తాడు. అదంతా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు కొంత తర్వాత, అక్కడ చెప్తారనమాట ఈ మాట. ఈ ప్రేరణ కూడా చెప్తుంది, నాకు ఏదన్నా డల్ అనిపిస్తే నేను హౌస్లో ఎక్కువగా చెప్పుకునేది షేర్ చేసుకునేది నబీల్కి, నబీల్ నా ఎదురుగానే ఉంటాడు, అక్కడే ఉంటుంది తన బెడ్. సో మేము నైట్ అంతా డిస్కస్ చేసుకుంటాము. అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్గా లాస్ట్ నా డైరీ లాగా అనమాట నబీల్, ఇక అన్ని డైరీలు ఎలా రాసుకుంటా అట్లా ఏం జరిగిందో అదంతా నేను నబీల్తో షేర్ చేసేస్తాను, చాలా పేషెన్సీగా వింటాడతాను అని చెప్తుంది. అప్పుడే శ్రీపాదం అంటాడు అనమాట, ఓకే వాళ్ళు నీది చెప్పినట్టే విన్నట్టే అనిపించింది, అన్నీ బాగానే ఉంటే, కాకపోతే చూసుకో వాళ్ళు ఎంత నీతో మంచిగా ఉన్నా ఏదున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా నీకు కాంపిటీషన్ అన్న విషయం గుర్తుపెట్టుకొని చిన్న హింట్ ఇచ్చారు. అంటే మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు బాగానే ఉంటారు, కానీ గేమ్స్ వచ్చిన టాస్క్లు వచ్చినా కొంచెం నబిల్కి ప్రేరణకి ఇప్పటికీ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి, సపోర్ట్ విషయం వచ్చినప్పుడు కూడా కొంచెం చెయ్యారనమాట ఒకరికొకళ్ళు. సో అదే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు, నువ్వు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్లా బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది, బట్ గేమ్స్ వచ్చేప్పటికి ఎవరికాలు చూసారా టఫ్గానే ఉంటారు మీరిద్దరు, సో అది గుర్తుపెట్టు
పెట్టుకోండి, అదే క్యారీ చేయండి అన్నట్టుగా హింట్ ఇస్తున్నారు. సో తను అందరికీ తీసుకొచ్చి పరిచయం చేస్తుంది. నా మొగుడు అని అంటది చాలాసార్లు. నా హస్బెండ్ అని ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వెళ్ళి పరిచయం చేస్తుంది. అట్లాగే శ్రీపాద్ కూడా అందరికీ పేరు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇంట్లో అందరికీ. సో తన కోసం ఫేవరెట్గా చేసింది కదా, పాస్తా చేసింది కదా ఇష్టంగా అనేసి అది తినిపిస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైంది ఏంటి అంటే, ఈ మెగా చీఫ్ అయిన తర్వాత ప్రేరణ చాలా స్ట్రిక్ట్గా నీట్గా ఉండాలి హౌస్ అంతా అనేసి, అందులోనూ తను వచ్చే టైంకి ఫ్యామిలీ వీక్ అయ్యేప్పటికి ఇంకా స్ట్రిక్ట్గా డ్రెస్సులు బాగుండాలి, అన్నీ నీట్గా పెట్టాలి అనేసి విష్ణుప్రియని టార్గెట్ చేయడం ఇవన్నీ మనం అనుకుంటాము. ప్రేరణ ఫస్ట్ నుంచి ఇంతేనేమో, ఇప్పుడు దాచిపెట్టి తను మెగా చీఫ్ అయ్యాక ఇట్లా చేసింది అనుకుంటాం కదా. నాకు అర్థమైంది ఏంటంటే లైవ్లో చూసిన తర్వాత యాక్చువల్గా తన హస్బెండ్కి చాలా కొంచెం ఓసిడీ ప్రాబ్లం ఉందేమో అనిపించింది. అంటే ప్రాబ్లం కాదు, కొంచెం ఓసిడీ అనమాట. లైక్ ఏంటంటే ఎవ్రీథింగ్ క్లీన్గా నీట్గా ఉండాలి అని నాకు అర్థమైంది. అందుకనే ఫ్యామిలీ వీక్లో ఇప్పుడు ఏ రోజు ఏ ఫ్యామిలీ వస్తుందో తెలియదు కదా, వాళ్ళ హస్బెండ్ వస్తే మెస్సీగా ఉంటే నువ్వు మెగా చీఫ్ అసలే నాకు తెలిసినంత వరకు అయితే ఇంట్లో కూడా ఆయన అన్ని నీట్గా క్లీన్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటా. అలాంటిది ఇప్పుడు మెగా చీఫ్ తానే ఆయన అయినప్పుడు ఇంకా క్లీన్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది చేయకపోతే తిడతారేమో అన్న అంటే తిట్టడం మీన్స్ కొంచెం ఇలా ఉంచింది అని అనుకుంటారేమో అన్న పాయింట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిందని నాకు అర్థమైంది. ఎందుకంటే రాగానే ఆయన రూమ్ చూపించగానే విష్ణుప్రియ శారీ ఏమో ఆ బెడ్ మీద ఉంటుంది. ఆ దుప్పటి కూడా సరిగ్గా ఉండకపోయేప్పటికి ఇది నీ బెడ్డేనా, ఎందుకు ఇలా మెస్సీగా ఉంచావు అని అంటే, అయ్యో లేదు నేను అందరినీ నీట్గా ఉండమని చెప్పి నేనే సజెస్ట్ చేస్తాను, నేను ఎందుకు ఉంచుకోకుండా ఉంటాను చెప్పు, తను శారీ ఇచ్చింది కట్టుకోమని, నేను కూడా ఫస్ట్ ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే నువ్వు వచ్చావని మళ్ళీ డ్రెస్సే వేసుకున్నాను అని తీసేసి విష్ణుప్రియది అక్కడ పెట్టి దవదవ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఆయన కొంచెం క్లీన్గా ఉండటం ఇష్టం అనమాట. అందుకనే ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, తనే మెగా చీఫ్ కాబట్టి డట్టిగా ఉండద్దు అని అంత ఫోకస్ చేస్తుందని ఇప్పుడు అర్థమైంది. సో అది ఓన్గా తన ప్రాబ్లమే కాదు, తన హస్బెండ్ ముందు నీట్గా ఉంచాలి అని. ఇంకొకటి వాళ్ళ హస్బెండ్ కూడా రాగానే ఏం చేస్తారో తెలుసా, కుంకుమ తీసుకొచ్చి రావటం ఎంట్రీలోనే చేతిలో ఉన్న కుంకుమ తీసుకొచ్చి తన నెత్తిన అంటే నుదుటి మీద పెడతారు కదా కుంకుమ, అది పెట్టాడు. అప్పుడే అర్థమవుతుంది కొంచెం ఆయన పర్టికులర్స్ ఎక్కువగా ఉంటారు అని. అంతేకాదు ప్రేరణ లిప్స్టిక్ కూడా వేసుకుంటూ అంటూనే ఉంది, మనకి లిప్స్టిక్ అంటే ఇష్టం ఉండదు అని చాలాసార్లు అంటది. సో తన భయం అంతా ఏంటంటే తన హస్బెండ్ వస్తున్నారు, సో తనతో మాట పడకూడదు, అనిపించుకోకూడదు, క్లీన్గా అన్ని మంచిగా ఉంది అని అనిపించుకోవాలి. దట్టు తనే మెగా చీఫ్ కాబట్టి ఇంకెక్కువగా ఉంటుంది అన్న పాయింట్లో ఇప్పటి వరకు లేనిది ఈ వారం మెగా చీఫ్గా ఉన్నప్పుడు ప్రేరణ బాగా స్ట్రిక్ట్గా ఉండి మంచిగా ఉంచుకోండి బట్టలు అది అని. ఎందుకంది అంటే మామూలు అప్పుడు ఎలా ఉన్నా పర్లేదు, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు కాబట్టి చూస్తారు కాబట్టి ఇవన్నీ మేబీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా క్లీన్గా ఉండకపోతే ప్రేరణతో పద్దాక ఇది క్లీన్గా ఉంచు అని అంటారేమో. అవన్నీ బ్రెయిన్లో తనకు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తను అదే అంటుంది, ఫ్యామిలీస్ వస్తున్నారు వాళ్ళందరి ముందు మెస్సీగా ఉంచుకుంటామా చెప్పండి అని అన్నది. పాపం తను వాళ్ళ కోసం చేసినా సరే అందరి దృష్టిలో తను ఎట్లా అయిపోయిందంటే ఒక స్ట్రిక్ట్ డిక్టేటర్లా అయిపోయింది. అందుకే పాపం వీళ్ళందరూ పద్దాక ప్రేరణ చూసారా అది వరకు ఎలా ఉంది, మెగా చీఫ్ అయ్యాక చాలా స్ట్రిక్ట్గా ఉంది, మీరు ఇవన్నీ గమనిస్తున్నారా అది ఇది అని చెప్పేసి చేస్తే ఆల్రెడీ అడుగుతారనమాట శ్రీపాదాన్ని, మీరు చూసారా మెగా చీఫ్ కాకముందు ప్రేరణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది డిఫరెన్స్ అని అర్థమైందని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటి అంటే ప్రేరణ ఇప్పుడుంది చూసారా ఇదే కరెక్ట్, ఇదే తనకి క్లియర్, ఇలాగే ఉంటుంది ప్రేరణ లోపల ఇంట్లో ఉన్నప్పుడు మా హోమ్లో ఉన్నప్పుడు అని చెప్పారు. సో అంటే అక్కడే అర్థమైపోతుంది హౌస్లో ఉన్నప్పుడు అన్నీ ఇలా క్లీన్గా నీట్గా సర్దుకొని అన్నీ ఒక స్ట్రిక్ట్గా చేసుకుంటుంది అనమాట. సో మరి వేరే వాళ్ళు ఉన్నప్పుడు అలా చేయడానికి కుదరదు కాబట్టి తన టైం వచ్చినప్పుడు తను ఎలా ఉండాలో అలాగే ఉందాం అనుకుంది అని అర్థమైంది. సో ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడున్నదే ప్రేరణ కరెక్ట్, ఇట్లనే ఉంటుంది తను మెగా చీఫ్ అయినప్పుడు ఉన్నదే కరెక్ట్ తన ప్రేరణ అని ఆయన చెప్తున్నారనమాట. సో ఇక అందరూ అడుగుతారు మేము ఎట్లా కనిపిస్తున్నాము, మా గేమ్స్ ఎట్లా ఉన్నాయి అది అని అడిగితే ఇవి ఎవరు చెప్పకూడదు కదా, రివీల్ చేయకూడదు కదా. సో అంతవరకే చెప్పారు. ఆయన కూడా అందరూ బాగా ఆడుతున్నారు, అన్నీ కనిపిస్తున్నాయి, మీ జోక్స్ మీ కామెడీ అండ్ పెళ్లి చూపులు నేను ఎవ్రీథింగ్ చూశాను అనేసి ఆయన కొన్ని విషయాలు చెప్పారనమాట. సో అదంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన కప్ కేక్స్ తీసుకొచ్చారనమాట వాళ్ళందరికీ. సో అవన్నీ హౌస్ మేట్స్ అందరికీ పంచారు. సో ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు ఒక గేమ్ పెడతారు కదా. సో ఆ గేమ్ ఏంటి అంటే అక్కడ బెలూన్స్ విడిగా వేసి ఉంటాయి కొన్ని. ఆ బెలూన్స్ని యాక్చువల్గా ఎన్వలప్స్ మీద కొన్ని నెంబర్స్ ఉంటాయి, 5+, 10+, 15+, 20+ అని. సో అంటే ఏంటంటే 20+ బాల్స్ పేలిస్తే ఆ ఎన్వలప్ తీయాలని, 15 బాల్స్ కన్నా ఎక్కువ పేలిస్తే ఆ ఎన్వలప్ తీయాలని. సో అట్లా అనమాట కాన్సెప్ట్. వాళ్ళిద్దరి మధ్య బెలూన్స్ పెడతాడు టేస్టీ తేజ, ఆ బెలూన్స్ని ఒక్కొక్కటి పగలగొడుతూ ఉండాలి. సో హౌస్ మేట్స్ అందరూ ఏమిస్తారంటే అక్కడ ఎన్వలప్స్ మీద ఎక్కువగా 20+ కదా లాస్ట్ ఉన్నది, సో 20+ చేయండి, మనం 20+ ఎన్వలప్ తీసుకుందాము అనేప్పటికీ సో ఒక 20 బెలూన్స్ పెడతాడు టేస్టీ తేజ. 1 by 1 పేల్చి ఫైనల్గా 20+ బెలూన్స్ పేల్చడం వల్ల ఆ ఎన్వలప్ ఓపెన్ చేస్తారు. దాంట్లో ఫైనల్గా ఏముంటుందంటే 3 hours+
కిచెన్ టైం అని ఉంటుంది. సో శ్రీపాద రాకముందే టేస్టీ తేజ అంటాడు, ఒకవేళ నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే కనుక గేమ్ పెడితే, అంటే ఇప్పటి వరకు అందరికీ పెట్టిన గేమ్స్లో 3 hours వాచ్ కిచెన్ అవర్స్, అట్ ద సేమ్ టైం ప్రైజ్ మనీ కానీ వాళ్ళ వంటకం కానీ ఏదైనా ఈ 2 ఆప్షన్స్ పెడుతున్నారు. సో ఇప్పటి వరకు అందరూ ప్రైజ్ మనీ అను ఇవే తీసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఉన్నంత టైం గ్యాస్ ఇస్తున్నారు, అలాగే వీళ్ళందరూ తీసుకొచ్చిన ఫుడ్ కూడా వీళ్ళు తింటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కిచెన్ టైం అవసరం లేదు, కాబట్టి ఇప్పటి వరకు ప్రైజ్ మనీ తీసుకుంటూ వచ్చారనమాట. సో ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ వచ్చింది వీళ్ళే కదా, ప్రేరణ వాళ్ళే కదా. ఇప్పుడు కిచెన్ టైం కావాలి, ఎందుకంటే కిచెన్ టైం ఆల్రెడీ 0 అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు కిచెన్ టైం కావాలి కాబట్టి ముందే చెప్తారు టేస్టీ తేజ, మీ వాళ్ళు ఎవరు వచ్చినా గిఫ్ట్ తీసుకుంటారా, ఏదన్నా సరే నువ్వు వాచ్ టైమే కిచెన్ టైమే తీసుకో అనేసి ముందే చెప్తాడు టేస్టీ తేజ. దానికి తగ్గట్టుగానే 20+ తీసుకోమని వీళ్ళు సజెషన్ ఇస్తారు కదా, దాంట్లో 3 hours ఆఫ్ కిచెన్ టైమే ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చినంతసేపే ఎవరొకరు ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళేం పెద్దగా వండుకోలేదు, వీళ్ళందరూ తీసుకొచ్చిన ఫుడ్ ఐటమే వీళ్ళు అయిపోయిన తర్వాత అందరూ తింటున్నారు కాబట్టి వాళ్ళకి సరిపోయింది. ఇప్పుడు కనుక వాచ్ టైం తీసుకోకపోతే ఆల్రెడీ అక్కడ 0 ఉంది, వీళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి దాని ప్రకారం అదే తీసుకున్నారు. సో అక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఇంకా ఒక సాంగ్ వేసి క్లోజ్ చేస్తారనమాట. ఎవరి కంటెస్టెంట్కి కూడా అంతే, ఎంట్రీలో ఒక సాంగ్, ఎగ్జిట్లో ఒక సాంగ్ వేస్తున్నారు. సో ఇలా ఫైనల్గా ఫ్యామిలీ వీక్ అయిపోయింది. ఇంకా టేస్టీ తేజ గురించి అయితే ఏమీ అప్డేట్ లేదు ప్రస్తుతానికి. బట్ నేనైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, టేస్టీ తేజ విషయంలో ఏం జరగచ్చు అని. అది ఇప్పుడు కాదు, రేపొద్దున మీకు సపరేట్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, టేస్టీ తేజ విషయంలో ఏం జరగచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ని. ప్రస్తుతానికైతే తన విషయంలో ఎటువంటి అప్డేట్ లేదు బిగ్ బాస్ నుండి. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఒకటి ఉంది, అది రేపొద్దున మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎలా ఉంది గైస్, ఫ్యామిలీ వీక్ బాగుంది కదా, నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను, మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.